పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతం ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ 2000 దశకంలో ఏర్పాటైంది. ఇది సాయుధ గెరిల్లా యుద్ధ నైపుణ్యం కలిగిన సంస్థగా దీన్ని రూపొందించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వయం పరిపాలన, ప్రత్యేక దేశం అనే డిమాండ్తో పురుడు పోసుకుంది. ఈ సంస్థ ఆధునిక గెరిల్లా యుద్ధ తంత్రాలను పుణికిపుచ్చుకుంది. జనరల్ ముషారఫ్ సైనిక చర్యలు, బలోచ్ ప్రాంతంలో సైనిక స్థావరాలు ఏర్పాటు కావటం, బలోచ్ నేతలు, కార్యకర్తలు అదృశ్యం కావటం, గ్యాస్, గోల్డ్ వంటి సహజ వనరులు తరలించటం వంటి వాటితో అక్కడి ప్రజలు విసిగిపోయారు. బలూచిస్తాన్లో చాలా కాలంగా నుంచి తిరుగుబాటుంది. తిరుగుబాటుకు కారణం బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేస్తోన్న ఆకృత్యాలు, ఆధిపత్య ధోరణికి, రాజకీయ నేతలపై ఉక్కుపాదం మోపటం వంటి చర్యలను వ్యతిరేకిస్తూ జరిగింది. ఆ తర్వాత 1963 నుండి 69 వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. పాక్ జైళ్లలో ఉన్న బలూచిస్తాన్ ఖైదీల విడుదల, బలోచ్లోని గ్యాస్ సహా ఇతర వనరుల విషయంలో సమాన వాటా ఇవ్వాలని, 1 యూనిట్ విధానం రద్దును డిమాండ్ చేస్తూ బలోచిస్తాన్ ప్రజలు పోరాటం చేస్తున్నారు.